పాలైతే ఇరిగిపోయాయండి. ఇంకా పాలు ఏం చేయాలా అని ఆలోచించానమాట. పడేబుద్ధి అవ్వలేదు. ఎందుకంటే నేను స్వచ్ఛమైన గేదె పాలండి. ఇంకా ప్యాకెట్ పాలవి నేను వేయించుకోలేదు. పిల్లలు తాగడానికని స్వచ్ఛమైన గేదె పాలే స్వయంగా నేను వెళ్ళి తెచ్చుకుంటాను. గేదెలు ఉన్న చోటుకెళ్ళి నేను పాలు తెచ్చుకుంటాను. ఇంకా అవి ఏం పడేబుద్ధి గాక ఏం చేయాలా అని ఆలోచించాను. సరేలే పన్నీర్ చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదని యూట్యూబ్‌లో అది చూసి ట్రై చేశాననమాట. ఎలా వస్తే వచ్చిందిలే అని. రాకపోతే పడేద్దాం కదా అనేసి దీని మీదే ట్రై చేశాను. కానీ చాలా వచ్చిందండి. నేను 1 అవర్ అలా మూటగట్టి సరిసాను. రాదేమో అనుకున్నాను. కానీ 1 అవర్ తర్వాత చూస్తే చక్కగా ఎంత వచ్చిందంటే అది మిల్క్ చక్కగా అలాగా చక్కగా వచ్చిందండి. ఎందుకంటే ఇది స్వచ్ఛమైంది కదా! అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ కదా! చక్కగా ముక్కలు ఎంత వచ్చిందంటే అంత వచ్చింది. పిల్లలకి రోటీస్‌లో గట్టా వేయడానికి బావుంటుంది కదా! అని ఆ ఉద్దేశం మీద అయితే చేశాననమాట. అయితే అయింది లేకపోతే లేదని. చాలా వచ్చింది. చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే మన చేత్తో ఏదైనా చేసుకుంటే హ్యాపీ కదండీ!